3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. యేసుప్రభు ఈ లోకానికి ఏ పర్పస్ నిమిత్తమో వచ్చారో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే రోజు వచ్చింది. ఆ సమయమే గుడ్ ఫ్రైడేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఆ రోజు ఆయన ప్రత్యేకంగా సిలువ మరణము పొందవలసి వచ్చింది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడితేనే మన అందరికీ కూడా పాపక్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆ పని చేయాలంటే దేవుడే మనిషి రూపంలో రావాలి, శిలువ మరణము అనుభవించాలి. అది ప్రవక్తల ద్వారా చెప్పబడింది, నెరవేర్చబడే సమయం వచ్చింది. సో అది ఆ రోజు ఆయన కంప్లీట్ చేశారు. మనందరికీ కూడా నిత్యరాజ్యం ఇవ్వడానికి, అంటే రక్షణ ద్వారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనందరికీ రక్షణ లభించింది. కాబట్టి ఆ రక్షణను బట్టి మనందరము కూడా నిత్యరాజ్యాన్ని చేరుకునే అవకాశం లభించింది. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో, ఎవరైతే ఆ రక్షణ కిందకు వస్తారో వారికి డెఫినెట్గా దేవునితో పాటు నిత్యము యుగయుగాలు ఉండే అవకాశం దొరుకుతుంది. ఈరోజు నీకు ఆ సమయం దేవుడు ఇచ్చారు. ప్రభువుని అంగీకరించే ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నారు. నీవు దేవుణ్ణి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా?